నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ పాలనపై విసిగిపోయి నియోజకవర్గ పరిధిలో అనేక ప్రాంతాల నుండి ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉంది తెలిపిన ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్. గూడూరు పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమం పాల్గొన్న వివిధ శాఖలకు చెందిన అధికారులు. మనమందరం ఐక్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకుందాం పిలుపునిచ్చిన ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు శ్రీ కంటి రామ్మోహన్ రావు. వైసీపీ పాలనపై విసిగిపోయి నియోజకవర్గ పరిధిలో అనేక ప్రాంతాల నుండి ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉందని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని విఘ్నేశ్వరపురం ప్రాంతంలోని పలు వర్గాలకు చెందిన ప్రజలు తెలుగుదేశం పార్టీలో సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. గూడూరు పట్టణంలోని విఘ్నేశ్వర ప్రాంతానికి చెందిన వారు తెలుగుదేశం పార్టీలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్ సమక్షంలో చేరడంతో సునీల్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో అనేక ప్రాంతాల నుండి ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని, ఈ ప్రభుత్వ పాలనపై విసిగిపోయిన ప్రజలు తెలుగుదేశం పార్టీ పట్ల మక్కువ చూపడం ఆనందంగా ఉందని తెలిపారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించే విధంగా పార్టీ శ్రేణులు మరియు పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ఉన్న సమయంలో మద్దతు తెలిపిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు తాము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విఘ్నేశ్వరపురం దూడల కాలువ ఏరియా నుంచి ఇంతమంది యూత్ తెలుగుదేశం పార్టీలో మన సునీల్ అన్న గారి నాయకత్వంలో జాయిన్ అయినారు. మీ అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం, సుస్వాగతం. మీరందరూ మనందరినీ కష్టపడి 2024 తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచినటువంటి మన అభ్యర్థి సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఎందుకంటే సునీల్ అన్న అందరూ మాదిరిగా నాయకుడు కాడు. అందరూ నాయకులు మా చేతికి బెల్లం పూసి నాగమనే టైపు. కానీ సునీల్ అన్న మనందరికీ పనిచేస్తాడు. ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాడు. అందువల్ల మనందరం కష్టపడి పనిచేసి 2024లో జరిగే ఎన్నికల్లో మన సునీల్ అన్నని ఈ నియోజకవర్గ గూడూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని మనందరం కష్టపడి పనిచేయాలని మీ అందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నట్టు చేరడానికి వచ్చిన ప్రతి యువతకి
స్వాగతం సుస్వాగతం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమం అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో అధికారులు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. మన సీత ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన జిల్లా కలెక్టర్ గారు ఈరోజు మన జిల్లా అందరినీ కూడా పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క పల్స్ పోలియో కార్యక్రమానికి మన గూడూరు గ్రామ ప్రజలు వారి యొక్క చిన్న బిడ్డలందరినీ కూడా తీసుకొని వచ్చి స్వచ్ఛందంగా పల్స్ పోలియో డ్రాప్స్ వేయించుకొని వెళ్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా మన ఏఎన్ఎం ద్వారా హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహాయంతో ఈరోజు ప్రతి యొక్క వార్డులో కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సాయంత్రం 5 గంటల వరకు మా స్టాఫ్ ఉంటారు. కాబట్టి మీరు అందరూ కూడా ఈ యొక్క అవకాశం సద్వినియోగం చేసుకొని మీ యొక్క చిన్న బిడ్డలకు పల్స్ పోలియో డ్రాప్స్ వేయించవలసిందిగా కోరుతున్నాం. మనమందరం ఐక్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకుందామని ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు శ్రీ కంటి రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో పాల్గొన్న గూడూరు బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు శ్రీకంటి రామ్మోహన్ మాట్లాడుతూ బ్రాహ్మణ సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు అనేక సంఘాలతో సంఘటితమై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు వెంకటరామరాజు, ప్రధాన కార్యదర్శి వాసుదేవరావు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆదిశంకర బ్రాహ్మణ సమాజం యూత్ ప్రసాద్ అయితేమి, శ్రావణ అయితేమి, బాలాజీ అయితేమి, నరేష్ అయితేమి వీళ్ళందరూ కృషి ఫలితమే. ఎందుకంటే వారు ప్రతి ఇంటికి డోర్ తిరిగి అందరినీ ఇన్వైట్ చేశారు. ముందర నిలుస్తామన్నారు. ముఖ్యంగా ఎందుకంటే 10 దాకా ఒక 10 మంది కూడా లేదు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం వాళ్ళ సభ్యులే వచ్చేసారు. నేను చాలా నిరుత్సాహపడ్డాను. ఏదైనా మన నానుడు ఉంది కదా, బ్రాహ్మణానం అనేకాలం అని, ఆ నానుడి నిజమైంది ఏమనుకున్నా. బట్ లేటర్ అందరూ సమావేశానికి ఇచ్చేస్తారు. నిజంగా సంతోషదాయకం. ముఖ్యంగా వీళ్ళు ఇంత ఇంటిగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఈ మాదిరి సన్మానాలు చేస్తారని నేను అనుకోలేదు. నేను వద్దన్నా వెళ్ళ మన శ్రావణ్ ముఖ్యంగా ఎంతవరకు అంటే ఇంతకుముందే నేను ఇక్కడ ఏ కార్యక్రమం రామించి ఏ కార్యక్రమం జరిగినా, ఇప్పుడు జిట్టుబాటు ఉంటే ఏ కార్యక్రమం జరిగినా అటెండ్ అవుతాం. అట్లే ఈ కార్యక్రమం ఇంతకుముందు మనకు ముఖ్యంగా ఏంటంటే గూడూరులో ఈ మన రెంటల్లో ఉంటారు ఎక్కువ బ్రాహ్మిన్స్ కొందరు ఉద్యోగ రీత్యా వచ్చేమి ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు చనిపోతే మన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ బాడీని పెట్టడానికి లేదు ఇట్లాని.
యాక్చువల్గా ముఖ్యంగా మన డాక్టర్ జనార్దన్ రెడ్డి గారి గురువు ఉన్నారు. ఆయన చనిపోయినప్పుడు పాపం వాళ్ళ ఇంట్లో రెంటెడ్ ఉంటే అలౌ చేయలేదు. అప్పుడు ఆయన ఆలోచించి వెంటనే అక్కడ బ్రాహ్మణ అందరి సౌకర్యం కోసం భవనం కూడా నిర్మించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని జానకిరాంపేటలో కొలువై ఉన్న పోలేరమ్మ అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 12వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. యాలకులు, లవంగాలు, పచ్చకర్పూరం, జాజికాయ, జాపత్రి ఇటువంటి కొద్దిగా ఆవు నెయ్యి వేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులై ధరించాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా నాకు చెప్పాను. నేను చండీ యాగం ఉంటుంది రేపు. చండీ యాగం అయిన తర్వాత పూర్ణ కుటుంబ సభ్యులు రేపు ఉభయకర్తలుగా వ్యవహరించి అమ్మవారికి చండీ యాగం జరిపిస్తున్నారు. ఎల్లుండి కార్యక్రమానికంతా ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. భక్తులు అందరూ కూడా ప్రసాద అమ్మవారి అనుగ్రహం ఇంతసేపు సార్ చెప్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైసీపీ పాలనపై విసిగిపోయి నియోజకవర్గ పరిధిలో అనేక ప్రాంతాల నుండి ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరడం ఆనందంగా ఉంది తెలిపిన ఉమ్మడి అభ్యర్థి సునీల్ కుమార్. గూడూరు పట్టణంలో పల్స్ పోలియో కార్యక్రమం పాల్గొన్న వివిధ శాఖలకు చెందిన అధికారులు. మనమందరం ఐక్యంగా ఉంటూ సమస్యలు పరిష్కరించుకుందాం పిలుపునిచ్చిన ఆదిశంకరాచార్య బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు శ్రీ కంటి రామ్మోహన్ రావు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.